హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ఈ టిప్స్ తోటి రెగ్యులర్గా కిచెన్లో కొన్ని కష్టమైన పనులు ఉంటాయి కదా, వాటిని సులువుగా అయితే చేసుకోవచ్చు. అలానే మన మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టిప్ వచ్చేసి లేడీస్ అందరికి ఉపయోగపడే ది బెస్ట్ టిప్ అండి. దానికోసం నిమ్మకాయ హాఫ్ నిమ్మ చెక్కను అయితే తీసేసుకున్నాను. దానిపైన కాఫీ పౌడర్ అయితే వేసేసుకున్నాను. కొంచెం అంటే కొంచెం పావు స్పూన్ అండి కాఫీ పౌడర్. దానిపైన కొంచెం అంటే కొంచెము పసుపు, అలాగే షాంపూ ఉంటుంది కదా, షాంపూ అయితే వేసేసాను. కొంచెం దేనికి ఉపయోగిస్తాం అనుకున్నాను. దీనికి ఏంటంటే స్కిన్ కొన్నిసార్లు ఏమవుతుందంటే మాయిశ్చరైజర్ లేకుండా డ్రైగా అనిపిస్తూ ఉంటుంది కదా స్కిన్ అనేది. అలాంటప్పుడు డ్రైగా అనిపించిన కొంతమందికి ఏంటంటే స్కిన్ పొలుసులు ఊడిపోతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ విధంగా తయారు చేసుకొని ఒక ఈవెన్గా అయితే రబ్ చేసుకోవాలండి. అండ్ అలానే స్మూత్గా రబ్ చేసుకోవాలి, జెంటిల్గా రబ్ చేసుకోవాలి. ఎక్కువసేపు బరాబరి వేసి రుద్దకుండా స్కిన్కి ఈ విధంగా అప్లై చేసేసి ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి అప్లై చేసేసి వెంటనే కనుక మన స్కిన్ వాటర్తో కనుక క్లీన్ చేసుకోవాలి. మన స్కిన్ మాయిశ్చరైజర్గా ఉంటుంది, డ్రైనెస్ లేకుండా ఉంటుంది. అండ్ అలానే చాలా స్మూత్గా కూడా ఉంటుంది. పార్లర్కి వెళ్ళే అవసరం లేకుండా సింపుల్గా ఇంట్లోనే మాయిశ్చరైజర్ స్కిన్ కావాలనుకున్నప్పుడు సింపుల్గా ఈ విధంగా అయితే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ రోజులో ప్రతి ఒక్కరు కుక్కర్ వాడుతూ ఉంటాం కదా, మన పని త్వరగా అయిపోతుంది, అలాగే గ్యాస్ కూడా సేవ్ అవుతుందని. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే గ్యాస్ త్వరగా విజిల్ అనేది రాదు కానీ కుక్కర్ అనేది. అలాంటప్పుడు గ్యాస్ వేస్ట్ అయిపోతుంది, అలాగే మన పని కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. అలా మనకి ఎప్పుడైనా విజిల్ కనుక రాలేదు అనుకోండి, గ్యాస్ కట్ ఉంటుంది కదండి, గ్యాస్ కట్ని తీసేసి ఈ విధంగా సాగదీసేసి ఆ తర్వాత రివర్స్ కూడా ఒకసారి తిప్పేసేసి ఆ తర్వాత మనం ఏంటంటే కామన్గా ఏం చేస్తూ ఉంటాం, ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదా, అలా ఫ్రిడ్జ్లో పెట్టే బదులు ఒక్కసారి ఈ విధంగా నలిపేసేసి బ్యాక్ సైడ్ తిప్పేసేసి ఒకసారి సాగదీసేసి ఆ తర్వాత గంట సేపు పాటు ఫ్రిడ్జ్లో ఉంచేసి ఆ తర్వాత కనుక పెట్టేసాము అనుకోండి, విజిల్ అనేది అప్పటికి కూడా రాలేదు అనుకోండి, ఇంత చేసినా కానీ విజిల్ అనేది రాలేదు అంటే ఒకసారి మనం దీన్ని చేంజ్ చేసేసి చూడడం బెటర్ అండి. మీకు ఏదైతే అవైలబుల్గా ఉంటుందో అప్పుడు వెంటనే కనుక విజిల్ వచ్చిందనుకో ఉంచేసుకోండి, లేదంటే మాత్రం గ్యాస్ కట్ని చేంజ్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కొన్నిసార్లు మిక్సీలో మనం ఇంత కొంచెం జీలకర్ర కానివ్వండి, లేదు అంటారా ధనియాలు కానివ్వండి మిక్సీ పట్టాల్సి ఉంటుంది, మరి కొంచెమే వేయాల్సి ఉంటుంది కొన్నిసార్లు. అలాంటప్పుడు లేదంటే ఎప్పుడైనా సరే కరెంటు పోయింది అనుకోండి, అలాంటప్పుడు సూపర్ యూస్ఫుల్ టిప్ అండి. దోశ ప్యాన్ కానివ్వండి, లేదు అంటారా మనకి ఏంటంటే చపాతీ కలుసుకున్నప్పుడు పైన కొంచెం ఈ విధంగా దూరగా ఫ్రై చేసేసండి. ఆ తర్వాత ఇలాంటి డీమార్ట్లో కొన్నప్పుడు కవర్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా, ఇలాంటి కవర్ కొంచెం ఏదైనా థిక్ కవర్ తీసేసుకోండి. మన రోల్లో ఉంటుంది కదండి దంచేది, దానికి పెట్టి దంచేసాము అనుకోండి, మనకి మిక్సీలో వేసినప్పుడు ఎంత పౌడర్ లాగా అయితే ఉంటుందో సేమ్ అలా మెత్తగా అయితే అయిపోతుందండి. వేడి మీద చేస్తాం కాబట్టి, కొంచెం ఫ్రై చేస్తాం కాబట్టి చాలా ఈజీగా అనేది మనకి పౌడర్ లాగా అయిపోయింది. చూపిస్తున్నాను చూడండి. మీకు ఎప్పుడైనా సరే కరెంటు పోయినా కానివ్వండి, లేదు అంటారా మిక్సీ జార్లో కొంచెం ఏం పడుతుంది అనుకున్నప్పుడు సింపుల్గా ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే ఇంకా ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సపోర్ట్ చేయండి. దానివల్ల ఏంటంటే నాకు మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ ఇంకా మీకు బోల్డ్ అనేది తీసుకొస్తూ ఉంటాను కాబట్టి ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మన బాత్రూమ్ అనేది ఎంత మనం రెగ్యులర్గా క్లీన్ చేసినా కానీ కొన్నిసార్లు బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలాంటి అప్పుడు కొంచెం వెనిగర్ ఉంటుంది, వెనిగర్ని ఒక ఫుల్ గ్లాస్ అయితే తీసేసుకున్నాను. కంఫర్ట్ ఉంటుంది కదండి, కంఫర్ట్ని ఒక పావు గ్లాస్ అయితే తీసేసుకున్నాను. లవంగాలు కూడా వేసేసుకున్నాను ఒక 5-6. దీన్ని ఏంటంటే ఒక గ్లాస్ జార్లో పోసేసేసి పైన నెట్టెడ్ ఏంటంటే మన ఆనియన్స్ కానివ్వండి, లేదంటే చిన్న ఫ్రూట్స్ కొన్నప్పుడు ఇలాంటి నెట్టెడ్ అయితే వస్తూ ఉంటుంది కదా, దీన్ని పెట్టేసేసేసి యూజ్ అంత రబ్బర్ బ్యాండ్ పెట్టేసేది స్టార్టింగ్లో. ఇలా చేయడం వల్ల ఏంటి అని అంటే దీన్ని కనుక బాత్రూంలో కనుక పెట్టేసామనుకో బాత్రూమ్ న్యాచురల్గా మంచి వాసన అయితే వస్తూ ఉంటుందండి. మనం ప్రతిసారి బాత్రూమ్ క్లీన్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది, అయినా ఎంత క్లీన్ చేసాం కూడా బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకున్నాను. సింపుల్గా ఈ విధంగా అయితే ట్రై చేయండి. బట్ ఖచ్చితంగా డోర్స్ విండోస్ అయితే క్లోజ్డ్లో ఉండాలి. అట్ ద సేమ్ టైం అంటే 3 డేస్కి ఒకసారి కదిలిస్తూ ఉంది బాటిల్. మీ బాత్రూమ్ అనేది మంచి వాసన అయితే వస్తుంది. 10 డేస్కి ఒకసారి ఈ లోపల ఉన్న కంఫర్ట్ వెనిగర్ అయితే చేంజ్ చేయండి, మీకు ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా, వీటిని ఇప్పుడు యూజ్ ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ఏంటి అని అంటే బ్యాగ్ ఉంటుంది కదండి, బ్యాగ్ని ఒక సైడ్ మాత్రం యూజ్ చేస్తున్నాను. ఒక సైడ్ మనకి ఫోన్స్ ఎంత అయితే మనకు ఉంటాయో ఫోన్స్ దాని ప్రకారం మార్క్ అయితే చేసేసుకున్నాను. మార్క్ చేసుకున్న దాని ప్రకారం కట్ చేసేసాను. ఒక సైడ్ మాత్రం కట్ చేసుకుండా ఉంచాలని ఒక సైడ్ కట్ చేశాను. పైన ఏంటంటే హ్యాండిల్ మనకి హ్యాంగర్గా వాడుకోవడానికి పైనకి వచ్చిన దాన్ని హ్యాండిల్ కట్ చేసి ఇక్కడైతే మనం గ్లూ గన్ ఉంటుంది కదా, గ్లూ గన్ పెట్టి అంటించేసేసానండి. ఒక సైడ్ ఎటు క్లోజ్డ్లో ఉంటుంది కదా. ఛార్జర్లు ఎప్పుడైనా ఎట్ ఎ టైం 3-4 కనుక పెట్టేసుకోవాలి అనుకోండి, ఈ విధంగా పెట్టేసుకున్నామండి బ్యాగ్లో. ఒకేసారి మనం 3-4 కనుక
ఛార్జింగ్ పెట్టుకోవాలనుకున్నప్పుడు సింపుల్గా ఒకే పాయింట్ దగ్గర ఏంటంటే 3-4 అయితే ఛార్జింగ్స్ పెట్టుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని, నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి గోంగూర ఉంటుంది కదండి, గోంగూర లేదంటే ఏ ఆకుకూర అయినా సరే కానివ్వండి, మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అని అనుకుంటే మాత్రం అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా, అల్యూమినియం ఫాయిల్ కనుక చుట్టేసి పెట్టేసాము అనుకోండి ఫ్రిడ్జ్ లోపల, ఎన్ని డేస్ అయినా సరే కానీ మనకి ఆకుకూరలు ఫ్రెష్గా అయితే ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎప్పుడైనా సరే పిల్లలే కానివ్వండి పెద్దలు కానివ్వండి డ్రెస్సెస్ కొన్ని పార్టీ వేర్స్ ఉంటాయి కదా, అలాంటివి ఏంటంటే కబోర్డ్లో కానివ్వండి లేదంటే బీరువాలకు కానీ పెట్టి ఏమవుతుందంటే కొంచెం అది ఒక రకమైన స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అలా మనకు స్మెల్ రాకుండా ఉండాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే మాత్రం ఈ విధంగా మనకి దూది ఉంటుంది కదా, దూది పైన కర్పూరం ఉంటుంది కదా, నలిపి వేసేసి కర్పూరం కనుక పెట్టేసి దానికి బీరువాలు కానీ కబోర్డ్లో కనుక పెట్టేసుకున్నామనుకో పార్టీ వేర్ డ్రెస్లు అనేవి అలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా అయితే ఉంటుంది. డైరెక్ట్గా నాఫ్థలిన్ బాల్స్ పెడుతూ ఉంటారు, నాఫ్థలిన్ బాల్స్ బదులు ఈ విధంగా ఒకసారి కర్పూరం ట్రై చేసి చూడండి, మన బట్టలు అనేవి మంచి వాసన అయితే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి దానిమ్మ ఉంటాయి కదండి, దానిమ్మ వలవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే మనం ఏం చేస్తాం, సాయంత్రం తినాలి అనుకున్న ఉదయాన్నే ఒలిచి పెట్టేస్తూ ఉంటాం కదా ఫ్రీ టైంలో. అయితే అలాంటప్పుడు ఏమవుతుంది అని అంటే సాయంత్రానికి ఒలుచుకుని ఉంటామా, కొన్నిసార్లు నీరు గారిపోయినట్లు అనిపిస్తూ ఉంటాయి కదా, అలా నీరు గారినట్లు అవ్వకుండా ఉండాలి. కొంచెం నిమ్మకాయ ఉంటుంది కదండి, నిమ్మకాయ పిండేసి ఈ విధంగా బాక్స్లో కనుక పెట్టేసాము సాయంత్రానికైనా సరే కానివ్వండి నీరు కారకుండా అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పులిహోర చేసుకునే ప్రతి ఒక్కరికి సూపర్ యూస్ఫుల్ టిప్ అండి ఇదైతే. ఆఫ్ కోర్స్ ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉండేది, ఎవరికైనా కొత్తగా వంట స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ది బెస్ట్ టిప్ అయితే ఖచ్చితంగా అవుతుంది. పులిహోర మనం ఏం చేస్తాం, తాలింపు అనేది వేరుశనగ పప్పు డైరెక్ట్గా తాలింపులో వేస్తూ ఉంటాం కదా, అలా అయితే ఏమవుతుందంటే సాయంత్రానికి తినాలి అనుకున్నప్పుడు కొంచెం మెత్తబడిపోతూ ఉంటాయి. మనకి ఎంతసేపటికి కూడా క్రిస్పీగా ఉండాలి అనుకుంటే మాత్రం వేరుశనగ పప్పు అంతా తాలింపు అంతా వేసేసి కలిపేసిన తర్వాత పైన కనుక వేసేసామంటూ ఎక్కువసేపు మనకి క్రిస్పీగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పట్టు చీరలు కానివ్వండి లేదంటే పిల్లల పట్టు లంగాలు కానీ ఏవైనా కానీ డైరెక్ట్ కవర్లో పెట్టే బదులు ఏమవుతుందంటే కొంచెం తడి చేరుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా మనకి ఎలాంటి దుమ్ము లేకుండా ఉండాలి, తడి చేరకుండా ఉండాలి అని అనుకుంటే ప్లాస్టిక్ కవర్లో బదులు ఈ విధంగా పాత కాటన్ పిల్లో కవర్ ఏదైనా ఉందో నీట్గా వాష్ చేసి, పిల్లలు కొత్త బట్టలైనా సరే కానివ్వండి నీట్గా వాష్ చేసి దీనిలో కనుక పెట్టేసాం అనుకోండి దుమ్ము పడకుండా ఉంటుంది. అండ్ అలానే మనకి ఒకే ఒక్క కవర్లో అనుకోండి 2-3 అయితే బట్టలు పడతాయి. అలా కాకుండా ఇలాంటి పిల్లో కవర్స్లో అయితే అనుకోండి 4-5 శారీలు ఈజీగా పడితే, పిల్లల బట్టలు ఏమైనా కొత్తవి ఉన్నా కానీ ఇలాంటి పిల్లో కవర్లో పెడితే నీట్గా నల్లకుండా అయితే ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చిన్నపిల్లలకు ఉపయోగపడే సూపర్ యూస్ఫుల్ టిప్ అండి. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే మధ్య ఎత్తులు చెవు నొప్పి అని బాధపడుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఆ టైంలో మనకి ఏం చేయాలో కూడా అస్సలు అర్థం అవ్వదు. కొంతమంది ఏం చేస్తారంటే కొబ్బరి నూనెలో వెల్లుల్ని వేసేసి వేడి చేసేసి గోరువెచ్చలేసేసి చెవులో పోస్తూ ఉంటారు దూది సహాయంతో. అది కూడా చెవుల్లోకి కొబ్బరి నూనె వెళ్తే ఏమైనా ప్రాబ్లం ఉంటుందేమో అని భయపడే వాళ్ళు ఎవరైనా చెవు నొప్పి ఈజీగా న్యాచురల్గా తగ్గాలనుకుంటే విధంగా చాకుకు వెల్లుల్లిని పెట్టేసి వేడి చేసేసండి. ఆ తర్వాత ఫస్ట్ మీ చేయి పైన పెట్టేసుకొని వేడి వాళ్ళు తట్టుకోరు అడుగుతారా లేదని, ఆ తర్వాత మీకు చెవు నొప్పిగా ఉంటుంది కదా అక్కడ ముందు పార్టు అండ్ అలానే బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి, ఆ సైడ్ కనుక ఈ విధంగా 5 minutes కనుక అటు ఇటు ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్గా ఈ వెల్లుల్లి రెబ్బతోటి అటు ఇటు అన్నామే అనుకోండి మీకు ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుందండి. లేదు అంటారా కొబ్బరి నూనె కూడా కొంచెం గోరువెచ్చలు వెల్లుల్లి కూడా వేస్తే దూది సహాయంతో వేయొచ్చండి, అది కూడా మీకు ఏది బెస్ట్ అనిపి అది చేయండి, ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు టమాటా అయితే మంచి కాస్ట్ రేట్ ఎక్కువగా ఉంటుంది కదండి, అయితే ఇలాంటివి మనం ఏంటంటే కొంచెం పచ్చి టమాటాలు కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుంది అని చెప్పేసి తీసుకొచ్చేసుకుంటున్నాం. అయితే మనకి నెక్స్ట్ డేకి వంట చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే పండు టమాటాలతోటి మనం ఏంటి వంట చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు పండు టమాటాలు కావాలి, నైట్కి మనకు పచ్చి టమాటాలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే, అండ్ అలానే ఇంకోటి కూడా ఏంటంటే పండు టమాటాలు తీసుకొచ్చినా కానీ త్వరగా పాడైపోయే ఛాన్స్ కూడా ఉంటాయి. అయితే పచ్చి టమాటాలను తీసుకొచ్చుకుని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకున్నా కూడా ప్రాబ్లమే లేకుండా ఉంటుంది. అయితే ఈ పచ్చి టమాటాలను తీసుకొచ్చి వాటిని ఎలా మనకి రేపటికల్లా ఎంత పచ్చివి తీసుకొచ్చుకున్నా సరే కానివ్వండి రేపటికల్లా ఎలా పండిపోయేటట్లు చేయాలో చూద్దామండి. దానికోసం ఏం లేదంటే మన హాట్ ప్యాక్ ఉంటుంది కదండి, హాట్ ప్యాక్ మనం వాడుతూ ఉంటారు హాట్ బాక్స్ అనేది, ఆ హాట్ బాక్స్లో ఏవైతే మన పచ్చి టమాటాలు ఉంటాయి అంటే ఒకటి మాత్రం ఎప్పటికి రేపటి మార్నింగ్కి ఎంత అయితే మీరు వంటకు కావాల్సిన అన్ని టమాటాలు మాత్రమే వేసేసేసి హాట్ ప్యాక్లో కనుక నైట్ మొత్తం వదిలేసారనుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి ఏంటి మనకి పండిపోయి అయితే ఉంటాయి. ఎవరైనా పచ్చి టమాటాలు తీసుకున్నప్పుడు సింపుల్గా ఏ టెక్నిక్ అయితే యూజ్ చేయండి, మీకు ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్, యూస్ఫుల్గా అనిపించండి మాత్రం ఈ టిప్స్ అని ఒకసారి ట్రై చేయండి. మీకు ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.